షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమ తండ్రి మనల్ని ఎంతో తన యొక్క అమూల్యమైన కృపకు పాత్రలుగా చేస్తూ, తన నీతిని మనకు తెలియజేస్తూ, ఆయన ఉపదేశంలో మనల్ని బలపరుస్తూ, ఆయన ఉపదేశం చేత మనల్ని దర్శిస్తూ, ఆయన వధువుగా సిద్ధపరచుకుంటూ మనల్ని తన యొక్క ఆశీర్వాదాలతో నింపుతున్నాడు కదా. ఈ దినము కూడా ఆయన ఉపదేశంలో భాగంగా, ఆయన యొక్క వధువుగా సిద్ధపాటులో భాగంగా మనకిస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే, అనుదిన కృపలో భాగంగా లేఖన భాగము ద్వితీయోపదేశ ఖండము 4వ అధ్యాయము 40వ వచనములో, దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను గైకొనవలను. ప్రియులారా, పరమ తండ్రి ఒక ఆజ్ఞ వెనకాల ఒక ఆశీర్వాదం దాచిచ్చి పెడతాడు. కాబట్టి ఒక ఆశీర్వాదం మనం సదరించుకోవాలి అంటే దాని ముందు వెనకాల మనం చూడాలి. దాని ముందు ఒక ఆజ్ఞను పెడతాడు పరమ తండ్రి. కాబట్టి ఆయన ఒక ఆజ్ఞలలో, పదాజ్ఞలలో ఒక ఆజ్ఞ మనం చూసుకుంటే, నీ తల్లిదండ్రులను సన్మానింపము, తద్వారా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని ఒక ఆజ్ఞ మనకు కనబడుతూ వస్తుంటుంది. అవును ప్రియులారా, మన తల్లిదండ్రులను మనం సన్మానించడం ద్వారా, మన తల్లిదండ్రులను మనము ప్రేమించడం ద్వారా, వారిని గౌరవించడం ద్వారా దీర్ఘాయుష్యు మనం పొందుకుంటాం. ఎందుకంటే ఈ లోకంలో పరమ తండ్రి యొక్క వాక్కులో శక్తి ఉంది, పరమ తండ్రి యొక్క వాక్యములో ఆయన యొక్క బలం ఉంది, ఆయన యొక్క ఆరోగ్యం ఉంది. ఆయన సన్నిధానంలో ఆయన యొక్క కృపకు మనం పాత్రలం అవుతాం. కాబట్టి ఆయన ఆజ్ఞలను కట్టలు ఇస్తూ వచ్చాడు అంటే, ఆజ్ఞ అంటే ఆయన మాట, ఆయన మాటకు మనం విధేయమైతే, ఆయన కట్టలు మనం నెరవేర్చిన వారం అయితే ఆ పరమతని మనల్ని దీర్ఘాయుషుతో నింపుతాడు సుమా. ఈ లోకంలో అవును చూడండి, ఎక్కడ చూసినా మరణాలు ఏ విధంగా సంభవిస్తున్నాయి అంటే, పరమతని యొక్క నీతికి దూరంగా వెళుతున్నారు. పరమతని యొక్క ఆజ్ఞలు గైకొనక, ఆయన మార్గంలో నడవక ఈ లోకంలో మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి పరమతని నియమించిన ఆయుష్కాలము దీర్ఘాయుషువు. కాబట్టి పరమతని అంటాడు 91వ కీర్తన చివరి వచనంలో, అతను నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను, అతని దీర్ఘాయువు చేత నేను తృప్తిపరచెదను అంటాడు. కాబట్టి పరిశుద్ధమైన యెహోవా నామములో మనం ఆయన నీతిని నెరవేరుస్తూ, ఆయన ఆజ్ఞలకు కట్టలకు మనం లోబడుతూ విధేయమవుతూ వాటిని అనుసరించి నడుచుకుంటుంటే ఆ పరమతని మనల్ని సుఖకరమైన, క్షేమకరమైన, సుఖజీవంతో కూడిన దీర్ఘాయుషుని మనకు అనుగ్రహిస్తాడు సుమా. కాబట్టి పరమతని ఈ లోకములో తన భక్తులైన వారిని దీర్ఘాయుషుతో నింపుతూ వచ్చాడు. అబ్రహామును కానీ, ఇస్సాకును కానీ, యాకోబును కానీ చూసుకుంటే వారు దీర్ఘాయుషుతో నింపబడుతూ వచ్చారు. మనం కూడా అట్టి దీర్ఘాయుషవంతులంగా ఉన్నట్టుగా ఆయన మార్గంలో నడుస్తాం. అట్టి కృపా పరమతని మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, దీర్ఘాయుతము నింపుతానని వాగ్దానం ఇచ్చినారు. ముందుగా మిమ్మల్ని ఆజ్ఞలను కట్టలు నెరవేరుస్తూ దీర్ఘాయుకు మేము పాత్రలకు సాయం చేయమని ప్రార్థిస్తూ, మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, మన రక్షకుడైన యెహోవా మెస్సియా యొక్క అత్యంత కృప, కనికరము, ఆయన దయా వాత్సల్యత మనకు నిరంతరము తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.